హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చేయాలనుకున్న వాళ్ళు ఇగో ఇలా ట్రై చేయండి. తెల్లగడ్డ దంచుకోండి, బాగా ఉద్దుపప్పు ఆవాలేయండి, ఆయిల్ పోసి తర్వాత కరివేపాకు తెల్లగడ్డ బాగా యాగనించి చికెన్ వచ్చి బాగా కడిగి పెట్టుకోండి, పసుపు ఉప్పులో నానబెట్టుకోండి. తర్వాత ఇగో వేసి బాగా రోస్ట్ చేయండి. బాగా రోస్ట్ అయినాక తర్వాత మీరేం చేస్తారు, మీకు తగినంత మిరప్పొడి కానీ పసుపుడి కానీ ధనియాల పొడి కానీ ఉప్పు కానీ మీకు ఎంత కావాలో కారము తినాలక అంత కారమే వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ధనియాలు మిరియాలు బాగా వేయించి పొడి కొట్టి పెట్టుకొని మనం ఇదంతా నూనెలో వాడుతూ ఉన్నాక బాగా వాడి బాగా టేస్ట్ వచ్చేదాకా వాడుతుంది. తర్వాత ఇదైనాక మీరు ధనియాలు మిరియాల పొడి కొట్టుకుంటారు కదా, దాన్ని వేసి బాగా కలబెట్టి మళ్ళీ మూత వేసి పెట్టి బాగా టేస్ట్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. కలర్ చేంజ్ అవుతుంది, బాగా చేంజ్ వస్తుంది కలరు. చూస్తా అంటే ఏందబ్బా ఇంత నీసు వాసనే రాదు ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నారంటే మీకు చూడండి, కావాలంటే కలర్ చూడు ఎంత బాగుంటుంది, ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. నిజంగా రసం పెట్టుకొని ఫ్రై పెట్టుకొని తింటా అంటే మరంతా అన్నం కడుపులో పోయేదే తెలియదు, ఆ మారు తినాలనిపిస్తుంది. అలా మీరు ట్రై చేయండి, నేను ట్రై చేస్తున్నాను. కానీ నీసు వాసన అనేది రాదు చికెన్ మనం ఎంత తిన్నా ఇలా చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే మంచిగా నచ్చింది, చేశాను. మీరు చేసుకుంటారని నేను ఈ వీడియో అప్డేట్ ఇస్తున్నాను. ప్లీజ్ నా ఫాలో అవ్వండి, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ ఫ్రెండ్స్ 10 మందికి షేర్ చేయండి. ఇంట్లో ఎవరైనా వంట చేయాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. నాకైతే భలే నచ్చింది. రసం పోసుకొని ఈరోజు రసం పెట్టి చికెన్ ఫ్రై చేసుకొని తింటా అంటే ఎమ్మీగా ఉంది, సూపర్గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరో వీడియోతో వస్తాను మీ ముందుకి.